నాన్నగారి మరణం తర్వాత చంద్రబాబు గారు మీకు ఎలాంటి సపోర్ట్‌నిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంతా తానే అయ్యి మనకు మా కుటుంబానికి ముఖ్యంగా మోరల్ సపోర్ట్ చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే మా కుటుంబం తాలూకు ప్రపంచం అంతా ఎర్రనాయుడు గారు చుట్టే తిరిగేది. అటువంటిది ఆయనే లేని తర్వాత అసలు మాకు భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. అంధకారంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారే భరోసా ఇచ్చి రాజకీయాలకు అతీతంగా మీ కుటుంబానికి ఎప్పుడు కూడా మేము ఉంటాం. ఎర్రనాయుడు గారు అంటే కేవలం మా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కాదు, ఆయన మాకు ఫ్యామిలీ మెంబర్. ఆయన సర్వస్వం కూడా పార్టీ కోసం దారబోశారు. నేనేం చెప్తే తూచా తప్పకుండా నా కుడిభుజంలా పనిచేశారు. అటువంటి వ్యక్తి కోల్పోవడం మీ కుటుంబానికి ఎంత లోటు నాకు కూడా అంతే లోటు. సో మీరందరూ నా ఫ్యామిలీ, మిమ్మల్ని నేను చూసుకుంటా అని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళాం. ఎర్రనాయుడు గారి తాలూకా వారసుడిగా నేను వస్తానండి రాజకీయాల్లోకి, నేను ముందుకు నడవాలనుకుంటున్నానంటే ఆయనే ప్రమోట్ చేశారు. ఆయనే ప్రమోట్ చేసి గైడ్ చేస్తూ ఎప్పుడు కూడా ఒక మంచి లీడర్గా నన్ను తయారు చేయాలని ఆయన ప్రోత్సాహం ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఆ సహకారం, ఆ ప్రోత్సాహన, ఆ గైడెన్స్, మెంటర్షిప్ అన్నీ కూడా ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు ఆయన అనుకోవచ్చు పెద్దోడు అయ్యాడులే, ఈయన కూడా 2 సార్లు గెలిచాడు ఇంకేంటని, కానీ ఇప్పటికీ కూడా ఒక సొంత బిడ్డని ఏ రకంగా చూసుకుంటారు, సొంత కుటుంబ సభ్యుని ఏ రకంగా చూసుకుంటారు, అదే రకమైనటువంటి తీరు నా మీద ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నందుకు నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ. అలాంటి నాయకుడు మాకున్నందుకు, ఆ రకమైనటువంటి సహకారం మాకు ఇప్పటికి కూడా ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అచ్చెన్నాయుడు గారితో మీ అనుబంధం ఎట్లా ఉంటుంది? ఒక బాబాయ్కి అబ్బాయికి ఉండాల్సినటువంటి అనుబంధం ఉంటుంది. అయితే రాష్ట్రంలో బాబాయ్ అబ్బాయి అంటే ఇంకో బాబాయ్ అబ్బాయి రిలేషన్షిప్ ఉంది అలా అనుకోగలరు. అది మాత్రం కాదు. ఏ కుటుంబంలోనైనా సహజంగా ఒక తండ్రి తాలూకా తమ్ముడు ఉన్నప్పుడు ఎంత చక్కనైనటువంటి ఒక రిలేషన్షిప్ ఉంటుందో నాది బాబాయ్ది ఎప్పుడు అదే. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎందుకనంటే మా ఇద్దరు వ్యక్తిత్వాలు డిఫరెంట్గా ఉండొచ్చు, మా ఇద్దరు ఏజ్ గ్రూప్స్ వేరేగా ఉండొచ్చు, సో మా ఇద్దరు ఇది కూడా హైట్లు ఇవన్నీ వేరేగా ఉండొచ్చు. సో సడన్గా ఒకసారి చూస్తే వీళ్ళెవరో వాళ్ళెవరో అని అనుకోవచ్చు, కానీ మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. నాకు ఎత్తుకొని తిప్పినటువంటి వాడు మా బాబాయ్. సో నాకు ఇప్పటికీ కూడా రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి మా బాబాయ్. నాకు నమ్మకం అనమాట. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేస్తారో లేదో, మా చిన్నాన్న మాత్రం మా బాబాయ్ నాకు సపోర్ట్ చేస్తాడని నమ్మకం నాకు ఉంటుంది. సో ఆ రకంగా ఇద్దరం కూడా ఒకే మాట మీదే పనిచేస్తూ ముందుకు వెళ్తాం. ఆ రిలేషన్షిప్ అలాగే బలంగా ఉండాలని ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.